హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ రావాలనుకున్నారో, ఎలాంటి పర్సన్ రాబోతూ ఉన్నారు అనే దానికి సంబంధించి. సో ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో మనం అయితే టారో ద్వారా చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి, వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. సో ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. అండ్ చూసేద్దామండి, ఈరోజు మనమైతే లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దాం. సో మీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ రావాలనుకున్నారు, సో ఎలాంటి పర్సన్ రాబోతూ ఉన్నారు, సో యూనివర్స్ ఏం చెప్తుంది, ఈరోజైతే మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నాం. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఇంకా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం అయితే ఇంక లేట్ చేయకుండా సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుందో మనం టారో ద్వారా చూద్దామండి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, One, 2, 3, 4, 5 and 6 and 7, 8 and 9, 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది. మీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ రావాలనుకున్నారు, సో ఎలాంటి పర్సన్ రాబోతూ ఉన్నారు, యూనివర్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతూ ఉంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు రావాలనుకునేటువంటి పర్సన్ మీ మనసు తెలిసినటువంటి పర్సన్ అయి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. సో మీ ఆలోచనల ప్రకారం వెళ్ళాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ ఉండాలి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే కొంతవరకు ఓవర్కమ్ చేయగలగాలి, సో కొంతవరకు అడ్వైజెస్ ఇవ్వగలగాలి. సో ఇవన్నీ కూడా సో జనరల్గా ఉండేటువంటి ఆలోచనలు అండి. కొన్ని ఆలోచనలు మీకు కూడా ఉన్నాయి, ముఖ్యంగా రాబోయేటువంటి పర్సన్ గురించి. సో ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు, ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేయగలగాలి. సో ఖచ్చితంగా మీ యొక్క అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అడ్వైజెస్ తోటి, సో ఖచ్చితంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఎక్కడ ఒపీనియన్ డిఫరెన్స్ లేకుండా సో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నాను. రిలేషన్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు. వాటితో పాటు ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఎవరైతే మీ లైఫ్లోకి రావాలి అని అనుకున్నారో, సో కొన్ని ఆలోచనలు సహజంగా ఉంటాయి. ఆలోచనలు రిలేషన్కి సంబంధించి ఆలోచనలు ఉంటాయండి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, పర్టికులర్ ఇలా ఉండాలి అని చెప్పేసి కొన్ని ఆలోచనలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు కొన్నిటి గురించి యూనివర్స్ చెప్తూ ఉంది. ముఖ్యంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం ఉండాలి. సో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే కొంచెం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలగాలి. సో ఇవన్నీ ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఒక అండర్స్టాండింగ్ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో ఎక్కడ కూడా ఎలాంటి సో ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవ్వకూడదు, రాకూడదు. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళగలిగి ఉండాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి. సో చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారండి. కాంప్రమైజ్ అయ్యేటువంటి సో మనస్తత్వం ఉండాలి. సో వీటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో చూద్దామండి ఇంకా యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఖచ్చితంగా అండి యూనివర్స్ చెప్తూ ఉంది, మీకు మీరు సోల్ సెర్చ్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, లైఫ్ ఎలా ఉండబోతుంది, మనం ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం, ఇందులో మన పర్సన్ యొక్క కోఆపరేషన్ అనేది ఎలా ఉండబోతూ ఉంది, సో ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ఎలా మనం ముందుకి
తీసుకొని వెళ్ళాలి. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంకా ఖచ్చితంగా ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఒక కోఆర్డినేషన్ తోటి, ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి ఎలా ఓవర్‌కమ్ చేయాలి, అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలనే దానికి సంబంధించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. జాబ్ పరంగా గానీ, సొసైటీ పరంగా గానీ ఎలా రెస్పాన్సిబుల్‌గా ఎళ్ళాలి, ముందుకెళ్ళాలి, ఎలా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మీరు బాగా మోటివేట్ చేసుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీరేదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో, మీకు రాబోయేటువంటి పర్సన్ కూడా అలాంటి మనస్తత్వం ఉండేటువంటి పర్సనే. ఖచ్చితంగా మీకు అడ్వైజెస్ ఇవ్వటంలో కానీ, రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో కానీ, చాలా పేషెన్స్ ఉండేటువంటి పర్సన్ రాబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీకు మీరు మీకు మీరు గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. మనం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ముందు మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ముందు లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. తర్వాతే ఎలాంటి విషయం గురించైనా మనం ఆలోచించాం అనేటువంటి మనస్తత్వంతోటి ముందుకెళ్తున్నారు. అదే టైంలో రిలేషన్ గురించి కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. మీకు కొంత ఆలోచన ఉంది. రాబోయేటువంటి పర్సన్ గురించి కొంత ఆలోచన ఉంది. ఖచ్చితంగా అలాంటి పర్సన్ వస్తారా రారా అనేటువంటి ఆలోచన కూడా మనసులో చేస్తూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి అయితే ఒక స్ట్రాంగ్ బాండ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఎక్కడ కూడా రిలేషన్‌లో లేదు ఫ్యామిలీ లైఫ్‌లో గానీ ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు. ఒకసారి రిలేషన్‌లోకి గానీ, ఫ్యామిలీ లైఫ్‌లోకి గానీ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఆపర్చునిటీస్ గురించి. ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ కూడా మిస్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి ఎలాంటి ఆపర్చునిటీస్ అయినా సరే మిస్ చేసుకోకుండా అన్నింటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని, ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే అండి లైఫ్‌లో గానీ, జాబ్స్‌లో గానీ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మనసులో ఒకే ఒక కోరిక ఉందండి. మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో అలాంటి పర్సన్ వస్తారా రారా అని చెప్పేసి ఆ కోరిక మనసులో ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో డిజైర్ ఉందో ఖచ్చితంగా ఆ డిజైర్ నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఎలాంటి పర్సన్ రాబోతూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక అండర్‌స్టాండింగ్ తోటి, ఒక కోఆపరేషన్ తోటి ముందుకెళ్ళేటువంటి పర్సన్. ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్. ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఒక మంచి తోడు ఉండాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. యూనివర్స్ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉందండి. అలాంటి పర్సన్ మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి, మీ లైఫ్ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉందండి. ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి సంబంధించి ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి మీరు ఏ డైరెక్షన్‌లో అయితే ముందుకెళ్తున్నారో ఖచ్చితంగా సక్సెస్ వైపు ముందుకెళ్తూ ఉన్నారు. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ముఖ్యంగా ఇష్టదైవాన్ని ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఏదైతే మనసులో కోరుకుందో ఆ పర్సన్ వస్తారా రారా అని చెప్పేసి ఖచ్చితంగా అలాంటి పర్సన్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ప్లాన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక రిలేషన్‌కి సంబంధించి, ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించి, ముఖ్యంగా జాబ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రణాళికల ప్రకారం ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అంతా కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటున్నారో ముఖ్యంగా కొన్ని మంచి అడ్వైసెస్ ఇచ్చే పర్సన్ అయి ఉండాలి. రిలేషన్‌కి సంబంధించి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రాకూడదు. వచ్చినా సరే ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలగాలి. ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి కోఆపరేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మీరు మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి. మీ ప్లానింగ్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ తోటి ముందుకెళ్ళి సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి
అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా చాలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ప్రపోజల్స్‌కి సంబంధించి డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో, చాలా కోరికలున్నాయి మనసులో. సో, జాబ్‌కి సంబంధించి గాని, ఫ్యూచర్‌కి సంబంధించి గాని, కెరియర్‌కి సంబంధించి గాని, ఇలా చాలా మనసులో కోరికలున్నాయండి. సో, ఇవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మనకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి. సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, జాబ్‌కి సంబంధించినటువంటి సిట్యుయేషన్స్ అవ్వచ్చు, జాబ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్ట్రాటజికల్‌గా దాటుకుంటూ, ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు. సో, ఖచ్చితంగా మనసులో కోరికైతే ఉందండి. మీకు వచ్చేటువంటి పర్సన్ కూడా ఒక ఆలోచన అయితే ఉంది. సో, ఒక మంచి అడ్వైసెస్ ఇచ్చేటువంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో, ఒక ముఖ్యంగా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ఏదైతే ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వాలి, ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి అలాంటి పర్సన్ రావడానికి సో, అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది. మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో, సో, అలాంటి పర్సనే మీ లైఫ్‌లోకి రావడానికి, లైఫ్ అనేది హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి లేదా ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ చాలా సందర్భాల్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్ ముఖ్యంగా చేంజెస్ అన్నీ కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా లేదు ఒకదాని తర్వాత ఒకటి చేంజెస్ అన్నీ కూడా నెగెటివ్‌గా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంది. అలాంటి నెగెటివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. నెగెటివ్ చేంజెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. బట్ ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో మనసులో కోరుకుంటూ ఉన్నారు. సో, మనకు వచ్చేటువంటి పర్సన్ కూడా ఒక మంచి అడ్వైసెస్ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా సరే ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలిగేటువంటి ఒక మంచి అడ్వైస్ ఇచ్చేటువంటి పర్సన్ అయితే బావుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ అయితే ఇస్తుందండి. అలాంటి పర్సన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మీకు మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి లేదు ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ముందుకెళ్ళటానికి ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. ఒక హ్యాపీనెస్ అయితే రాబోతూ ఉంది లైఫ్‌లోకి. సో, మీరు ఎలాంటి పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారో, సో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి కోఆపరేషన్ అనేది ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో అయినా సరే మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో మీ పర్సన్ నుంచి మీకు ఒక మంచి అడ్వైజెస్ రావాలని ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అదే కోరుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మీ పర్సన్ మీ నుంచి ఒక మంచి అడ్వైజెస్ అనేది ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా కోరుకోవడం అనేది జరుగుతుంది. సో, అలాంటి ఒక మీ కోఆపరేషన్ ఉన్నప్పుడు అలాంటి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ గానీ, రిలేషన్ గానీ ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ మీరేదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో అలాంటి కోరిక నెరవేరటానికి మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అయితే యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతూ ఉంది మీ పర్సన్ తోటి. సో, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అదేవిధంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఏదైతే మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి చక్కటి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, ఆ ప్రణాళికలు అమలు చేయడానికి, ఆ ప్రణాళికలన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి. ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి కొలాబరేషన్ అయితే, ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. సర్ప్రైజెస్ ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో ప్రీవియస్‌గా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తిరిగి వచ్చినా సరే వాటిలన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ కోరుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు గానీ అడ్వైజెస్ ఇవ్వాలి. అలా ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. ఒక మంచి అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే అండర్‌స్టాండింగ్ ఉంటుందో ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ గానీ, రిలేషన్ గానీ చక్కగా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారండి. మీరు గానీ, మీ పర్సన్ గానీ
ఖచ్చితంగా ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. సో, ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. సో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి సో, ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేది చెప్తుందండి యూనివర్స్. అండ్ ఖచ్చితంగా ఒక 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 ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్తున్నాడు. సక్సెస్ అవ్వాలి. సో, ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. మనం ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటున్నామో అలాంటి పర్సన్ రావాలి. సో, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. కోరుకుంటూ ఉన్నారు. మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. మీరు ఏదైతే ఒక ఒక ఇన్స్పిరేషన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో, సో, ఏదైతే మీరు ధైర్యంగా ఒక స్టెప్ వేస్తూ ఉన్నారో, అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి ముఖ్యంగా లైఫ్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో, అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి మీ లైఫ్ అనేది హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా సందర్భాల్లో చాలా ధైర్యంగా ఒక స్టెప్ వేస్తూ ఉన్నారండి. అది జాబ్ చేసేటువంటి సిట్యుయేషన్స్‌లో కానివ్వచ్చు, లైఫ్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడంలో కానివ్వచ్చు, లేదా ఆ ప్రాబ్లమ్స్ తోటి ఫైట్ చేసేటువంటి విషయంలో కానివ్వచ్చు. సో, చాలా ధైర్యంగా మీరైతే స్టెప్ ముందుకేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు ఏ పర్సన్ అయితే కోరుకుంటున్నారో, సో, ఆ పర్సన్ కూడా సో, ఖచ్చితంగా ధైర్యంగా స్టెప్ ముందుకేసేటువంటి పర్సన్. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతూ ఉందండి. సో, మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, మంచి ఒక కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా ఫ్యామిలీ లైఫ్ గానీ, రిలేషన్ గానీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ ఒక ఇన్‌స్పైర్డ్ పర్సన్‌గా మారబోతూ ఉన్నారు. చాలా హెల్ప్‌ఫుల్ అయినటువంటి సో, పర్సన్. అదేవిధంగా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్. సో, ఎక్కడ కూడా వర్క్ పెండింగ్ లేకుండా సో, కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళిపోయి ముఖ్యంగా అదేవిధంగా ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్టుగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు. సో, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. సో, అలాంటి రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ను కూడా ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సక్సెస్‌ఫుల్‌గా సో, రిలేషన్ గానీ, ఫ్యామిలీ లైఫ్ గానీ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్ అండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే హ్యాపీనెస్ అయినా లేదు ఒక ప్రాబ్లమ్ అయినా ఎలాంటిదైనా సరే ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయినా సో, అది ఏదైనా సరే చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో, అందుకే యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో సో, ఖచ్చితంగా అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తుంది. మీ మనసులో కూడా కోరుకుందండి. ఖచ్చితంగా ఇలా బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్ అయితే బావుంటుంది అని చెప్పేసి మీ మనసులో అయితే కోరిక అయితే ఉంది. సో, ఖచ్చితంగా మీ పర్సన్ కూడా చాలా బ్యాలెన్స్ చేసేటువంటి సో, పర్సన్ అండి. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎలాంటి హ్యాపీనెస్ అయినా, ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ అయినా, సో, లేదు రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా పెరిగినా సరే, మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళగలిగేటువంటి పర్సన్. సో, ఖచ్చితంగా రిలేషన్‌ని గానీ, ఫ్యామిలీ లైఫ్‌ని గానీ బ్యాలెన్స్ చేయగలరు. అదేవిధంగా జాబ్‌ని గానీ, కెరియర్‌ని గానీ బ్యాలెన్స్ చేయగలరు. సో, వీటన్నిటిని కూడా సో, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగేటువంటి పర్సన్. సో, ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా మీ రిలేషన్ గానీ, ఫ్యామిలీ లైఫ్ గానీ సో, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేసేటువంటి సో, పర్సన్ అయి ఉంటారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా మంచి అడ్వైజెస్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి సో, మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ అని చెప్పేసి చెప్తుంది. ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో, ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి ఎలాంటి పర్సన్ అయితే మీరు కోరుకుంటూ ఉన్నారో సో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి సో, అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. ఖచ్చితంగా ఇష్టదైవాన్ని సో, ప్రార్థించండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా డెసిషన్స్ తీసుకోవడంలో ముఖ్యంగా సో, చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. సో, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో సో, మీ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ముఖ్యంగా జాబ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి సో, చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారండి. బ్యాలెన్స్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఎక్కడ కూడా సో, ప్రాబ్లమ్స్‌ని కోరుకోవట్లేదండి. సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, కోరుకుంటూ ఉన్నారు. బట్ మీ పర్సన్‌కి కూడా సో, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయండి. సో, ఖచ్చితంగా రిలేషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లేదు ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేటువంటి పర్సన్ ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి. కేరింగ్ చూపించేటువంటి పర్సన్ అయి ఉండాలి. సో, పర్సన్ హోప్ ఇవ్వాలి మనకి. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి సో, కేరింగ్ చూపించేటువంటి పర్సన్ అయి ఉండాలి. హోప్ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో సో, ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారు.
ఒక మంచి కొలాబరేషన్ తోటి, ఒక మంచి టీం వర్క్ తోటి రిలేషన్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే చాలా ధైర్యంగా స్టెప్స్ వేసేటువంటి పర్సన్, వాటన్నింటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి పర్సన్. మీరు ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్‌ని అన్నింటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారో, అదేవిధంగా మీ పర్సన్ కూడా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్‌కి భయపడట్లేదు. ముఖ్యంగా రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి, లేదా ఫ్యామిలీ లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా ధైర్యంగా స్టెప్స్ ఏస్తున్నారు. ముఖ్యంగా జాబ్ విషయంలో కానివ్వచ్చు, కెరీర్ విషయంలో కానివ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విషయంలో కానివ్వచ్చు, లేదంటే చేసేటువంటి హార్డ్ వర్క్ కొన్ని సందర్భాల్లో తగిన గుర్తింపు రాకపోయినా సరే అలాంటి సిచ్యువేషన్స్‌లో కానివ్వచ్చు, కానీ ధైర్యంగా స్టెప్ ముందుకేస్తూ ఉన్నారండి. ఎక్కడా కూడా వర్క్ విషయంలో కానీ, రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా డౌన్ స్టెప్ అనేది వేయట్లేదు. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి, ఎలా అయినా సరే సక్సెస్ వేలో వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అందుకే యూనివర్స్ చెప్తూ ఉందండి, మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో అప్‌కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్‌లో కానీ, డౌన్‌కి వచ్చినటువంటి సిచ్యువేషన్స్‌లో కానీ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటున్నారండి. ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది, అప్‌కి వెళ్ళినా బ్యాలెన్స్డ్‌గా ఉంటున్నారు, బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. డౌన్‌కి వచ్చినా సరే ఎక్కడా భయపడట్లేదు, చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటున్నారు, బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రేపు మీకు ముఖ్యంగా రిలేషన్‌లో గానీ, లేదా ఫ్యామిలీ లైఫ్‌లో గానీ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి అడ్వైజెస్ రావడానికి, ఒక మంచి గైడెన్స్ రావడానికి, ఒక మంచి కేరింగ్ చూపించడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ ఖచ్చితంగా చెప్తూ ఉంది, సక్సెస్ఫుల్‌గా ఒక హ్యాపీనెస్ అనేది రాబోతూ ఉందండి. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంది యూనివర్స్. అండ్ మీరు మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, మనం కోరుకున్నటువంటి పర్సన్, లేదు మీరు కోరుకున్నటువంటి పర్సన్ లైఫ్‌లోకి వస్తారా రారా అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది. ఒక మంచి రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందంటే, ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళటానికి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు అయితే నెరవేరేటువంటి క్షణం అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి, ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఇదివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేసి ఒక మంచి రిలేషన్‌లోకి కానీ, లేదా ఒక మంచి ఫ్యామిలీ లైఫ్‌లోకి కానీ ఎంటర్ అయ్యి ఒక హ్యాపీ లైఫ్ గడపడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు కోరుకున్నటువంటి, మీరు ఎలాంటి పర్సన్‌ని కోరుకుంటూ ఉన్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా అని చెప్పేసి మనమైతే లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి. యూనివర్స్ కూడా పాజిటివ్ రీడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి పర్సన్ అనేది లైఫ్‌లోకి రావడానికి అవకాశం అయితే ఉంది. లైఫ్ అనేది ఒక హ్యాపీ మూమెంట్స్, ఒక హ్యాపీ సిచ్యువేషన్స్‌లోకి వెళ్ళడానికి, ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా మనకు ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి మన ఛానల్‌లో. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.